వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. హాయ్ అండి. అక్కడ పెట్టలే వద్దాయని చాకలు ఆయన వచ్చి బట్టలు ఉతికి ఆరేసి జాడిచ్చి ఆరేసి వచ్చాడండి. క్లిప్పులు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చాడు. ఆ రోజు ఫస్ట్ ఎంగమ్మ రాలేదండి, ముందు ఆయన వచ్చాడు. పెద్ద ఆయన వచ్చి బట్టలు ఉతికి జాడిచ్చి మొత్తం ఆరేసి ఆమె రాలేదు. ఏంటంటే ఆమె చెప్పిపోయాడు. పెద్ద కూతురు తర్వాత ఆమె వచ్చి అన్ని వస్తువులు ఏర్పరచుకుంది. చిన్నపిల్లలు ఇద్దరు జాగ్రత్త లేదు, అంట్లు కడుగుతుంది అనమాట. అంటున్నారు. కొంచెం లేట్గా వచ్చిందనమాట. ఇళ్లలో పోయి గృహప్రవేశం చేసుకొని లేట్ అయిపోయి నిద్ర చాలక కొంచెం లేట్గా లేచి వచ్చి చీరలు అన్ని చీరలు కూడా సూపర్ ఉండే, మంచి మంచి అన్ని నువ్వే గుట్టించుకొని ఏందంగమ్మా ఇప్పుడు దాకా ఉండవు అని అంటే, లేట్ అయిందమ్మా నిద్ర చాలక ఇప్పుడు దాకా ఉండాల్సి వచ్చింది, ఆయన్ని పంపించాను ముందు బట్టలు ఉతకడానికి అని చెప్పింది అనమాట. సరేలే అంగమ్మ ఏం చేస్తావు, పాపం సర్దుకోవాలి కదా నువ్వు కూడా. ఇల్లు అది గృహప్రవేశం చేసుకుందండి, కొత్తగా ఇల్లు కట్టుకుని మనం చెప్పాను కదా, ముగ్గురు అమ్మాయిలు, అమ్మాయికి కూడా 10 ఇల్లు చేసుకుంటుంది అనమాట. పాపం క్యాన్సర్ అనమాట తనకి. క్యాన్సర్ అయితే ఇంకా బయట పనులు చేసుకోలేక ఇళ్లల్లో చేసుకుంటుంది అనమాట. 10 ఇళ్ళు చేసుకుంటుంది అనమాట నీడ పుట్టిన. అందుకని ఇంకా కష్టపడి ఇల్లు కట్టుకుంది. ఇదివరకు ఉన్న పాత ఇల్లు పడగొట్టేసుకొని గోళ్ళ కట్టుకుని రేకులు వేసుకుంది అనమాట. ఆ రోజు మమ్మల్ని అందరినీ పిలిస్తే మేము కూడా వెళ్ళొచ్చాం అనమాట, సత్యనారాయణ వ్రతం పెట్టుకొని. ఇంకా మరుసనాడు పాపం కొంచెం లేటుగా వచ్చింది, అన్నీ సర్దుకుంటా పిల్లలు అది ఊరికి వెళ్ళటము అట్లా. ఇంకా సరేలేమ్మా ఇంకమ్మా అన్నీ సర్దుకోవాలి కదా, అట్టాగే లేటుగానే వస్తూ ఉంది అని చెప్పాము. వచ్చి చేస్తుంది అనమాట తను కూడా. అలా ఆయన్ని ముందు పంపించింది, వెళ్ళి బట్టలు ఉతుకుతా ఉండు నేను తర్వాత వస్తాను అంట్లు కడగటానికి అని. ఇంకా సరేలే అని నిదానంగా వచ్చిందనమాట. ఎవరు పిలుస్తున్నారో నన్ను, నేను ఎంగమ్మతో మాట్లాడుతానే మళ్ళీ చూస్తున్నాను అనమాట. ఎంగమ్మ వాళ్ళ కూతురు వచ్చిందనమాట. పక్కన వాళ్ళకి బట్టలు ఉతుకమ్మ పోయి నేను అంట్లు కడిగి వస్తాను అని చెబుతుంది. చదువుతుంటే నేను కూడా చదువుతున్నాను అనమాట. అమ్మాయికి ఎందుకు పడకపోతే వాళ్ళకంటే చేయమ్మ వెళ్ళాలి. చాలా అంట్లు పడ్డాయండి ఆ రోజు. ఇంకా వచ్చి పాపం తెల్లారే వచ్చింది, రాదేమో అనుకున్నాను. ఇల్లు సర్దుకుంటానే కూతుళ్ళని చేర్చుకుంటా తను వచ్చేసింది అనమాట. తప్పదు కదా పాపం, వాళ్ళని ఒక్కరోజు వదిలేసా కదా, ఇంకో రోజు వదిలేస్తే వాళ్ళు చేసుకుంటారులే అని చెప్పి వచ్చిందనమాట. ఏంటో చుట్టాల సంగతులు అవి చెబుతూ ఉందన్నమాట. వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాల సంగతులు అవి మాట్లాడుతూ ఉంది. చుట్టాలందరికీ చీరలు పెట్టిందంట, ఆడపిల్లలకి, తన ఇంటికి వచ్చిన చుట్టాలకి. తనకి వచ్చిన చీరల్లో కూడా నచ్చినాయి అని తల ఒకటి తీసుకుపోయారమ్మా అని చెప్పింది. అట్ట ఇచ్చావు ఎంగమ్మ అంటే, పోనీలమ్మ వాళ్ళు అడిగినవి ఇచ్చేసాను అని చెప్పింది. కూతుళ్ళు ఆడబిడ్డలు వాళ్ళే కదా, తల ఒకటి కట్టుకుంటారులే ఇచ్చేసాను అని చెప్పింది అనమాట. నేనే కట్టుకోవాలి నేనే ఉండాలనుకోదనమాట. మంచిదనమాట, మాకు పనికొచ్చే ఎంగమ్మ. బాగా బుద్ధి కలదు. డాక్టర్ చూపించుకుంటా అప్పుడప్పుడు మందులు తెచ్చుకుని వాడుకుంటా నీడ పట్టును చేసుకుంటా ఉంటుంది అనమాట పనులు. ఇంకా అవన్నీ మళ్ళీ ఒక ఊరు కాసేపు వచ్చేసాను నేను. ఏంటో మాట్లాడుతూ నాకు వినిపిస్తున్నాయి అని. వాళ్ళు బయట పడుకున్నారు. రాత్రి గాలి ఆడితే వచ్చింది, బయట కూడా గాలి లేదు అసలు, ఫ్యాన్లు పెట్టుకుంటేనే. అవును, బద్దకిచ్చదండి, ఒక్కరోజు కూడా బద్దకిచ్చదు. మేము ఊరికి పోయినప్పుడు తప్పితే, లేదంటే ఆ ఊరికి పోయినప్పుడు తప్పితే. భోజనానికా వచ్చాడా మసిగుడ్లు అసలు అట్టంటే అసలు అయిపోయినాయి. అప్పుడప్పుడు పాలు పొంగినాయి, ఆ గుడ్లు ఈ గుడ్లు నానబెడతానండి, అవి కూడా పిండేస్తుంది పాపం. ఇదెందుకు పెట్టి శుభ్రత పుణ్యం మేము రెడీ అయ్యి ఎవరు పోవాలి, ఎవరు బండి మీద దిగాల్సింది, మీరు ఎప్పుడు పోతారంటే అట్టగా పోతాను. అలవాటు రకంగా మనకు ఎందుకులే పాపమని ఆ పట్టుదల ఉంటేనే మనిషిలో ఏదైనా అమ్మ అప్పుడప్పుడు అంటది పనికి తెచ్చిస్తూ ఉంటాను అనమాట. అదే 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 మంచి అమ్మాయి.
అంట్లు ఎక్కువ పడ్డా ఇన్ని పడుతున్నాయి ఏందమ్మా అని కూడా అందం శుభ్రంగా చేసి పెట్టింది. అయ్యేమో మసిగుడ్లు అనమాట, పొయ్యి కాడ వాడుకునేవి. పొంగినప్పుడు గబాలు నా గుడ్డ అట్లా అంటాను, అయ్యేమో అన్నీ ఇదవుతాయి. ఇంకా సబ్బులో పెట్టి నానబెట్టి పెడితే పిండేసేస్తుంది అనమాట. అదే మరి 4 3 ఉంటే పిండేసింది. ఇంకా అవి అయిపోతే అక్కడ బండ్ల మీద కడిగేసేసి అదే అదే అక్కడే పంపు మీద ఆరేసిపోయిద్ది అనమాట. అసలు ఎక్కడ తిరిగిపోతా అయిపోద్ది నీ పని, కాలుగా అరిగిపోద్ది. మొత్తం 4 గుడ్లు అండి, 4 గుడ్డలు మసిగుడ్లు. అదే అదే ఒకదాని మీద ఒకటి అక్కడే పంపు కాడ పడేసిద్ది అనమాట. అయ్యే ఆరుతాయి సాయంత్రానికి. ఇంకా అప్పుడు తీసి నేను మనతో పెట్టి పక్కన పెట్టుకుంటాను అని చెబుతానే ఉండలే. అట్లు కూడా దాని మీద పెట్టేసి అది బండ్లు కడిగేస్తుంది అనమాట. అది గమనించి చెయ్యి స్వామి అంట నేను కూడా. పాప మా ఆయన కూడా పెద్ద తెలియగలడు కాకపోయినా ఆయన అడ్డం పెట్టుకొని మరి అదే కష్టపడి జాగ్రత్తగా సంపాదించుకు చేసుకుంటుంది అనమాట. ఇల్లు నిలబెట్టుకుంది. అది ఆడ మనిషి అయినా రేకులు ఇల్లు నిలబెట్టుకుంది అనమాట. అందరూ చేయలేరండి అంత సాహసంగా. మొత్తం చిమ్మేస్తుంది అనమాట. అంట్లు కడిగిన తర్వాత ఆ మూలది ఈ మూలది అన్నీ లాగేసి శుభ్రంగా కడిగమ్మంటే కడుగుతుంది అనమాట. అన్నీ తొలిపి పెట్టేసి శుభ్రంగా అదే ఇంకా శుభ్రం క్లీన్ చేసేసింది అనమాట. రాత్రి కూడా సరిపోయినాయిలమ్మా భోజనాలు అడిగి ఒకళ్ళు అక్కడ ఉంటే ఒకళ్ళు బయట ఉండాలండి. రాత్రి కూడా తిన్నారప్పటికి సర్ది పైన ఒకదాని మీద ఒకటి అటు పెడతాము. ఇంకా ఆ పని అయిపోయినాక నేను కూర వేసుకుందామని సొరకాయ ఉంటే పెచ్చి తీసి కూర వేద్దామని శుభ్రంగా ఆ రోజు సొరకాయ ఫ్రై చేశాను అనమాట. చాలా బాగా కుదిరిందండి సొరకాయ ఫ్రై. లేత ముక్కలు సన్నగా కోసి ఫ్రై చేస్తే అసలు ఎంత బాగుందో. ఇంకెప్పుడైనా లేత సొరకాయ తెచ్చుకుంటే అట్ట వేసుకోవాలనిపించిందండి. పచ్చిమిరపకాయలు వేసి చక్కగా సన్నగా కోసి ఉల్లిపాయలు వేయించాను అనమాట బాగా నీట్గా. ఎంత టేస్ట్గా ఉందో ఆ రోజు. ఇక మొత్తం కోసేసామన్నమాట ముక్కలు. ఇంక తెరమాత పెట్టి సొరకాయ కూర దాంట్లో వేస్తాను అనమాట. కొంచెం బాండీలో నూనె కాగనిచ్చి దినుసులన్నీ వేసుకున్నాను. నూనె కాగనిచ్చి ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసాను అనమాట. కరివేపాకు చివర్లో కరివేపాకు కడిగి శుభ్రంగా కరివేపాకు కూడా. చిన్నులపాయలు ఎక్కువ వేస్తానండి ఏ కూరకు కూడా. నాకు ఇష్టము, ఆరోగ్యానికి మంచిది అంటారని చిన్నులపాయలు ఎక్కువ వేస్తాను అనమాట. ఇంకా యాగనిచ్చి ముక్కలన్నీ వేసేసుకున్నాను అనమాట. ఉల్లిపాయ ముక్కలు అవి కొంచెం యాగనిచ్చి సొరకాయ ముక్కలు ఇంక వరుసన అన్నీ. ఇంకెప్పుడన్నా వేసుకోవచ్చు అనమాట. నాకు బాగా నచ్చింది ఆ రోజు. ఫ్రెష్గా తెచ్చిన సొరకాయ అయితే లేతకాయ అయితే ఇంకా సూపర్ ఉంటుందండి కూర. కొంచెం కొంచెం సొరకాయ ముక్కలు కూడా వేసేసాను అనమాట. ఇక చాలా బాగా కుదిరింది. కొంచెం ఉప్పు చల్లితే ఇంకా మగ్గుద్ది అనమాట ఆ సెగన. సాల్ట్ వేసేసాను. పచ్చిమిరపకాయలు చీలికలుగా కోసేసానండి. ఆ కారమే బాగా సరిపోయింది. లేత సొరకాయ అయితే అసలు ఇంకా టేస్ట్ వస్తుంది. ఆ రోజు ఇది భలే ఉందండి, మేము తిన్నాము.
ఇట్లా కూడా వేసుకోవచ్చు అనేది ఆ రోజు కన్ఫర్మ్ అయింది నాకు, ఫ్రై లాగా. ఇంకా కూర ఎగుతూ ఉంటుందిలే అని చెప్పి పాతి జిమ్ముతున్నాను అనమాట. కూర అదే ఎగుతూ ఉంటుందిలే అని దాన్ని చూసుకుంటా శుభ్రంగా పాతి జిమ్మేసుకున్నాం బయట. ఆ ముందు రోజు రాత్రి వర్షం పడిందండి బాగా, అందుకని నీళ్లు నిలబడి ఉన్నాయి బయట. బండ్ల వరకు శుభ్రంగా చిమ్ముకొచ్చేసాను. కోళ్ళన్నీ చిమ్ముతూ ఉంటాయండి. నేనేమో పద్దాకటి ఎగ్గొడతా ఉంటాను చెట్లకల్లే, కుండీలకి. మట్టి అంతా వేస్ట్ చేస్తూ ఉంటే నేను మళ్ళీ అటే చిమ్ముకుంటాను అనమాట, ఆ మట్టి బయటికి పోకుండా. ఆ మట్టి కింద ఎప్పుడన్నా మళ్ళీ చాలినప్పుడు కుండీల్లోకి ఎత్తుకోవచ్చని అక్కడక్కడక్కడే పోగు చేస్తూ ఉంటా పద్దాక చీపురు పెట్టి నేను. ఈ లోపల మళ్ళీ ఒక కర్ర వేద్దాంలే, కొంచెం నిమ్ము మీద మధ్యలో గ్యాప్ ఉందిలే అని చెప్పి నీళ్లు లేని చాట కొంచెం చిన్న ముగ్గు ఒకటి వేసి వచ్చాను అనమాట. ముగ్గర లేకుండా ఎందుకులే, వాకిట్లో కొద్దిగా గ్యాప్ వచ్చిందిలే, నీళ్లు లేవులే అని ఒక కర్ర గీసి వచ్చా మెల్లిగా. వాకిళ్ళు వచ్చేసి సొరకాయ కూర ఎగుతానే ఉంది. వాకిట్లో ముగ్గేటువంటి నాకు కూడా బాగా ఇష్టం అండి. ఓపిక లేకపోతే అంతంత పెద్ద పెద్ద ముగ్గులో వేసేదాన్నండి నేను. 30 చుక్కలు అయ్యి, 20 చుక్కలు అయ్యి, 25 చుక్కలు అయ్యి అట్ట. సంక్రాంతి పండుగ వస్తే నెలంతా వేయాలని భలే ఇష్టంగా ఉంటుందండి. కొంచెం ఓపిక తగ్గిపోతుందండి, ఆటికాటికి వయసు పెరుగుతుంది కదా, అందుకని ఏటికేటికి వయసు పెరిగిపోతూ ఉండేటప్పటికి తేడా వచ్చేస్తుంది అనమాట. ఓపిక చాలట్రా, లేకపోతే ముగ్గులంటే చచ్చే ఇష్టం. పిండి వంటలన్నా ముగ్గులు చేయటం అన్నా బాగా ఇష్టం అనమాట. అట్లా ఏదో సింపుల్గా అట్లా వేసేసి చేసా ఒక కర్ర ముగ్గు వాకిట్లో. ఏదో ఒకటి ఉండాలి కదా అని ముగ్గు. అది కూడా చూపిస్తున్నాను, ముగ్గు కూడా అదిగో అది చిన్న ముగ్గు వేసేసాను అనమాట సింపుల్గా. దాన్ని కూడా తిప్పి చూపిస్తున్నాను అనమాట. అది ముగ్గేసినప్పుడల్లా మొత్తం రోజు చూపిస్తూ ఉంటానండి. ఇంకా అంతలో ఈ మధ్యలో దాంట్లో కూడా మార్చి వచ్చి గుడ్డలు ఇంకా జాడి మొత్తం దొడ్లో. జాడి చేసి ఆ మురికి నీళ్ళన్నీ అవతలు బారిపోయాయి పెద్ద అంటే పోసేస్తున్నాడు. మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని అన్నిటి నిండా శుభ్రంగా జాడిచ్చు పెద్ద ఆయన. ఎక్కువ నీళ్ళు పోసి అంటే అన్నిటి నిండా 3 నిండా పోసి పెట్టుకుంటానమ్మా అని 3 పెట్టుకున్నాడు. వర్షం జాడిచ్చమన్నాయిక 2 చీరలు, 2 జాకెట్లు, 2 లంగాలు అనమాట. ఆయన జాడిస్తుంటే ఇంక చూస్తా అక్కడే నుంచున్నా నేను. నేను చూడకపోతే రెండిట్లోనే జాడిస్తాడు. ఎంగమ్మ కూడా అరుస్తూ ఉంటుంది సరిగ్గా జాడించమని, బాగా చేయమని చెప్పుద్ది. ఆయనేమో చేయలేక ఇంకా రెండిట్లోనే పోతాడు. నేను ఆడే ఉండి జాడిసిందాక వచ్చేసాను అనమాట. మొత్తం జాడిచ్చాడు మరన్నే పోసి. జాడించడంలోనే కదండి గుడ్డ శుభ్రంగా తేటగా ఉంటుంది. అంగమ్మ కూడా ఆ మాట చెప్పుద్ది, ఎక్కువే పోయి రాదా, ఎందుకు తక్కువ పోయటమని. ఆయనేమో పాపం చేయలేక అటు చేస్తుంటాడని నేనుండి జాడిపిచ్చా దగ్గర. సరేనమ్మా అంటాడు. మనం చెప్పినప్పుడు మాత్రం చేయనని అస్సలు బాగానే వింటాడు మాట. సరే అమ్మా అంటాడు. ఇంకొక మాట కూడా మాట్లాడాడు అనమాట. శుభ్రంగా జాడిచ్చాడు అన్నీ. 3 పోసి జాడిచ్చేసి ఒకటి బకెట్కి వేసుకుంటున్నాడు అన్నీ మొత్తం. జాడించడంలోనే గుడ్డ తేట వచ్చింది అనమాట. అట్లా ఇట్లా శుభ్రంగా జాడిచ్చేస్తున్నాడు. అయిపోయింది ఇక గుణానిక మొత్తం జాడించడం చూడటానికి అయినా అదేలే. ఆహా అదే 2 చీరలు జాడిచ్చాడు అనమాట ముందు.
జాగ్రత్త ఎక్కువ, అతి జాగ్రత్త. ఏందో చెబుతా ఉండాలి, పోనీళ్ళు చెబుతా మాట్లాడుతా జాడిస్తున్నాడు మొత్తం. జాగ్రత్త ఉండాలి. కూతుళ్ళ గురించి కూడా చెబుతున్నాడు ఏదో. అదే అదేలే. ఆహా చేస్తాడులే కానీ పాపం పెద్ద వయసు ఆరోగ్యం బాగుండదంట ఫస్ట్ నుంచి, ఓపిక లేక తలా ఒక వస్తువు తెచ్చారంటగా, అటు చేస్తా ఉంటాడు. కూలర్ ఆయన ఒకళ్ళు, అడ్డం పెట్టుకుని ఆమె గ్యాస్ పొయ్యి ఆరోగ్యం ఒకళ్ళు. బాగాలేక ఆ, ఏదైనా తోడు మనిషి ఉంటే అది వేరు కదండి, ఎంతో కొంత ఆదరవా ఆ. మనిషికి మనిషి. ఏదో చెబుతున్నాడు నాతో వ్యవహారం. ఆహా కూలర్ కూడా పెద్దమ్మాయేనా? రెండోది ఏది డ్రెస్సింగ్ టేబుల్, డ్రెస్సింగ్ చేశాడు చాలా వరకు. అదే అద్దెచ్చిందా? అదేనికి మీకు సరేలే, ఇంక ఇంట్లో ఏమి ఇబ్బంది లేదు, అన్నీ ఉండట్టు అయితే. ఇక మొత్తం జాడించడం ఎక్కువ లేవులే ఇక. ఇంక తీసుకొచ్చి అది అక్కడ బయట వేస్తున్నాడు. ఆ రోజు వాన వచ్చింది కదండి, బురద దండాన్ని ఆరేస్తున్నాడు. క్లిప్పులు కూడా వెళ్ళేటప్పుడే ఎత్తుకుపోతాడు ఒకసారి, ఇంకా ఆరేసి పెట్టేస్తాడు అనమాట క్లిప్పులు. బురద అండి మాకు, వాన కొంచెం పెద్ద వాన పడిందంటే ఇంటి ముందు మొత్తం నీళ్లు బురద. ఒకటి వేసి క్లిప్పులు పెట్టేస్తున్నాడు అనమాట అక్కడ. అన్నీ అయిపోయింది, వేసేసాడు. ఇంకేసి బకెట్ తీసుకుని వచ్చేసాడు అనమాట. క్లిప్పులు బకెట్ కూడా తీసుకుని నాకు ఇచ్చేసాడానికి వచ్చేసాడు. అన్నీ పెట్టేసి బాగా పోయినంగానే చేసేసాడు మొత్తం. ఒకటి ఆరేసి అన్నిటికీ క్లిప్పులు పెట్టేశాడు. ఇంకా అయిపోయిందనమాట. ఇంక బకెట్ ఆ డబ్బా తీసుకొచ్చి